పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక అండ్ నా ఛానల్ పేరు స్టోరీస్ బై ట్రావ్స్. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను ఇండియా వచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. సో వచ్చి నా పేరెంట్స్ కి నా ఫ్యామిలీకి ఎలా సర్ప్రైజ్ ఇచ్చానో మీరు అందరూ చూసారు కదా. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మా అన్న పెళ్లి వ్లాగ్ అన్నమాట. సో హల్దీ, పెళ్లి కొడుకు, పెళ్లి, రిసెప్షన్ ఇవన్నీ ఈవెంట్స్ మీకు చూపించబోతున్నాను నేను. ఈ రోజు అయితే ఫస్ట్ హల్దీ ఈవెంట్ అన్నమాట. సో ఇదంతా హల్దీ డెకరేషన్ సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా చేశారు కదా. ఇప్పుడైతే ఫస్ట్ పెళ్లి కొడుకుని అంటే మా అన్నయ్యది ఎంట్రీ అన్నమాట. అండ్ తర్వాత మ్యాండేటరీ ఫోటో షూట్ మీకు తెలిసిందే కదా, అదైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అందరూ వచ్చేసారు. సో ఇంకా ఈవెంట్ తొందరగా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే డాన్సెస్ షురూ చేసిండ్రు, అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసినాం. అండ్ ఫస్ట్ అయితే ఈ బాయ్స్ గ్రూప్ ఒక డాన్స్ రిహార్సల్ లా చేసిండ్రు. అండ్ తర్వాత గర్ల్స్ అందరం కూడా ఒక డాన్స్ చేయకపోతే ఎట్లుంటదని మేము కూడా డాన్స్ ట్రై చేసినాం అన్నమాట. సో చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు యాక్చువల్ హల్దీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందరూ పసుపు పెట్టడం, ఫొటోస్ దిగడం అండ్ మంగళ స్నానాలు అవన్నీ చేస్తారు కదా. సో అవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో చూడండి మేము ఎలా చేసామో, మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా మీకు ఏమైనా కొత్తగా తెలిస్తే కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి. మంగళ స్నానాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ లో వాటర్ స్ప్లాష్ అయితే పక్కా కదా. సో ఇలా జరిగిందనమాట మా హల్దీ ఈవెంట్. ఇది డే 1 అన్నమాట హల్దీ ఈవెంట్. అండ్ ఈ రోజు అయితే డే 2 ఆఫ్ పెళ్ళికొడుకు ఈవెంట్ అనమాట. సో నిన్న హల్దీ మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఈరోజు పెళ్ళికొడుకు ఈవెంట్స్ కూడా ఎలా జరుగుతాయో, ఏమేమి చేస్తానో, మా స్టైల్లో ఎలా జరుగుతాయో నేను మీకు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా స్టైల్లో మేమైతే ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి.
సో ఈ రోజు పెళ్లి కొడుకు ఈవెంట్. సో ఫస్ట్ అయితే పందిరేస్తారు కదా! సో పందిరేసిన తర్వాత అందులో ఫస్ట్ అయితే ఒక క్లాత్ పెట్టి దాంట్లో పసుపుతో ముగ్గులాగా వేస్తున్నారు. సో ఈ రోజు చేసే ఫార్మాలిటీస్, పనులు అన్నీ ఇక్కడే చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ సెరమనీ. అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ పెళ్లి కొడుకు రోజు వచ్చిన గర్ల్స్, లేడీస్ అందరికి గాజులు ఇస్తారనమాట. సో వాళ్ళు అవి పందిర్లోనే గాజులు వేసుకుంటారు అందరూ. సో మన సంప్రదాయం ప్రకారం ఈ బ్యాంగిల్స్ అండ్ మోస్ట్లీ అందరూ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇస్తారు నాకు తెలిసి. సో దానివల్ల మనకు కొంచెం పాజిటివ్ వైబ్స్ అండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ నేను ఇలా బ్యాంగిల్స్ తీసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట నాకు ఇది. అండ్ మనకి గ్రీన్ కలర్ వచ్చేసి జనరల్ గా న్యూ బిగినింగ్స్ కి యూజ్ చేస్తాం. అండ్ అందరూ వేసుకుంటే ఆ ఇంట్లో మనకి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ అయితే పసుపు ఇసరడం అంటాం మేమైతే, ఆర్ కొందరు కొట్టడం, దంచడం. మా సైడ్ అయితే పసుపు విసరడం అంటారు. సో ఇవన్నీ చూస్తున్నా ఆర్ చేస్తున్నా కూడా అందరు ఒక దగ్గర మంచి కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తారు కదా. సో చాలా సరదాగా అనిపించింది. బంగారు తప్పులు తెచ్చి పసుపులు రేరమ్మ వాసి కొమ్మకే పసుపులు రేరమ్మ ఎండి మేడ పండుండ బంగారి మేడ పండుండ బంగారి వాసి కొమ్మకే సో నెక్స్ట్ ఈవెంట్ అయితే ఓడి బియ్యం అనమాట. అంటే ఫస్ట్ వైట్ రైస్ ని మన పసుపు అండ్ ఆయిల్ తో కలిపి ఇక్కడ బియ్యంలో కలుపుతారు. సో ఈ ట్రెడిషన్ మన ఫ్యామిలీ బాండ్స్, రెస్పాన్సిబిలిటీస్, అఫెక్షన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ కూతురికి సీతామాత లాగా అనుకొని ఆమె ఒడిని రైస్ తో ఫిల్ చేస్తారంట. అండ్ ఇక్కడ తలంబ్రాల కోసం కూడా బియ్యం కలుపుతున్నారు. సో దానికైతే ఫస్ట్ బియ్యంలో రాళ్ళు ఏరినట్టు జస్ట్ అట్లా యాక్టింగ్ చేయమని చెప్పారనమాట అక్కడ ఉన్న అమ్మమ్మలు, నానమ్మలు అందరూ. మా మమ్మీ వాళ్ళు, పెద్దమ్మలు నిజంగానే జరగడం స్టార్ట్ చేసిండ్రు. అండ్ ఇంకా సో సారీ, నేను పెళ్లి కొడుకు చేసే ఈవెంట్ అండ్ మైలాపూలు అవి చేస్తామన్నమాట మై సైడ్, మైలాపూల్ అని. సో ఫర్ సమ్ రీజన్ ఆ వీడియోస్ అయితే నేను మిస్ అయ్యాను. సో సారీ అండి, అవి మీకు చూపించలేకపోతున్నాను. సో ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి నెక్స్ట్ పెళ్ళి ఎలా ధూమ్ ధామ్ గా జరిగిందో చూసేయండి.
సో ఫైనల్లీ ఈ రోజే బిగ్ డే అన్నమాట. ఈ రోజే పెళ్ళి. సో వీడియో అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఇప్పుడు మీకు మా పద్ధతులు ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా. సో మీరు ఎలా చేసుకుంటారు? సేమ్ ఇట్లనే చేసుకుంటారా? డిఫరెంట్గా చేసుకుంటారా? వీడియో మొత్తం చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి మా మమ్మీతో కొన్ని తిట్లు తిని తొందర రెడీ అవ్వు అని ఫైనల్గా ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. అండ్ మేము లోపలికి వెళ్ళే టైంకి అయితే అప్పుడే ఈవెంట్ స్టార్ట్ అయింది. సో మేమేం మిస్ అవ్వలేదు, థ్యాంక్ గాడ్. అండ్ ఫస్ట్ అయితే ప్రధానం అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయిపోయాక ఇంకా ఎంట్రీ కూడా ఉండే అన్నమాట. సో అదంతా ఇంకా అయిపోయాక ఇంకా కన్యాదానం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే జనరల్గా ఈ ట్రెడిషన్ ప్రకారం కన్యాదానం చేసే టైంకి పెళ్లి కొడుకు విష్ణుమూర్తి, పెళ్లి కూతురు లక్ష్మీదేవి అని భావిస్తారు. అందుకే కాళ్ళు గడగడం అవన్నీ చేస్తారనమాట. సో ఈ ఈవెంట్ మెయిన్గా మన ట్రెడిషన్స్ ప్రకారం అయితే ఒక ఫాదర్ తన రెస్పాన్సిబిలిటీస్ని అబ్బాయికి పెళ్లి కొడుకుకి ఇస్తున్నట్టు, వాళ్ళ కూతురు హ్యాపీనెస్ కోసం. అందుకని మన దాంట్లో ఈవెంట్ అయితే చేస్తారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం అంటే ఇక్కడ 2 సైడ్స్ నుంచి మేనమామలు ఉంటారు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరదా పట్టుకుంటారనమాట. ఆ టైంకి జీలకర్ర బెల్లం పెట్టడం అంటే అవి రెండు అసలు ఎప్పుడు విడిపోవంట ఒకసారి కలిస్తే, జీలకర్ర బెల్లం. సో అందుకని వాళ్ళు కూడా అలా కలిసి ఉండాలని ఈ జీలకర్ర బెల్లం అనేది చేస్తారనమాట మన ట్రెడిషన్స్ ప్రకారం. ఇప్పుడైతే కొంచెం ఫన్, దండలు మార్చుకోవడం దగ్గర. సో ఇదంతా చూస్తుంటే నాకైతే మా పెళ్లి గుర్తొచ్చింది. మా పెళ్లిలో కూడా ఇలానే జరిగిందనమాట. సో యా, మీకు నా పెళ్లి ఈవెంట్స్ వీడియోస్ అన్ని చూడాలి అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను తొందరలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఫైనల్లీ తాళి కట్టే మూమెంట్ అయితే వచ్చేసింది. ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా సరే ఈ మూమెంట్స్ వాళ్ళ లైఫ్లో చాలా స్పెషల్ కదా. బేసిక్గా ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉండే స్వీట్ మెమరీస్ అండ్ ఎమోషనల్ కూడా. ఫైనల్లీ మెట్టలు పెట్టడం ఈవెంట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ వైఫ్కి మెట్టలు పెడుతున్నారు కదా ఇప్పుడు అందరూ. యాక్చువల్లీ నన్నయ్య తిక్కన్న కాలంలో బాయ్సే మెట్టలు పెట్టుకునే వాళ్ళంట కాళ్ళకి. నేను విన్నాను, అది నిజమో కాదో నాకు తెలీదు. మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు తలంబ్రాలు, ఇది కొంచెం ఫన్ ఈవెంట్ కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అందరు పెళ్ళిళ్ళల్లో తలంబ్రాలు పోసుకోవడం ఒకరి మీద ఒకరు. బేసిక్గా దీని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటంటే ఒకరికొకరు ఎప్పుడైనా సపోర్ట్ చేసుకోవాలి, హ్యాపీనెస్లో, ఛాలెంజెస్లో, బాధ వచ్చినప్పుడు, ఎనీథింగ్. అండ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు హార్మనీ ఉండాలి, ప్రాస్పెరిటీతో ఉండాలి అని ఈ ఈవెంట్ చేస్తారంట. మేము కూడా
ఇట్లనే చిన్నప్పుడు సేమ్ బాల్స్ ఏరుకుంటుండే అనమాట పెళ్లిళ్ళకి పోయి. మీలో ఎంతమంది ఇట్లా సేమ్ చేసినారో నాకు తెలియదు. ఒకవేళ చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు. ఇప్పుడైతే ఫైనల్ గా ఈవెంట్స్ అన్ని అయిపోయాక తెలిసినాయి కదా, ఫోటో సెషన్. ఇది ఒక పెద్ద పని అన్నమాట. అందరు చాలా మంది జనాలు వస్తారు కదా జనరల్ గా పెళ్ళంటే. సో అందరు వచ్చినప్పుడు ఫోటోలు దిగడం, అప్పటికే అందరు పాపం అలసిపోయి ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెయిన్ గా. సో ఇంకా అందరితో ఫొటోస్ దిగేసరికి ఇంకా వాళ్ళ పని అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్, ఫోటోలు, ఎవ్రీథింగ్ అయిపోయాక మేము మా కజిన్స్, ఫ్యామిలీ అందరం ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతూ టైం పాస్ చేస్తూ రిలాక్స్ అవుతుండే అనమాట. ఇంకా అందరం మంచిగా ఎంజాయ్ చేస్తుండే. సో జనరల్ గా పెళ్ళిళ్ళు అంటే మెయిన్ గా అదే కదా, అందరు కలవడం, ఆ ఫన్, ఆ ఎంజాయ్మెంట్ అదంతా డిఫరెంట్ అసలు. మామయ్య హాయ్. ఇప్పుడైతే ఇంకా అరుంధతి నక్షత్రం దగ్గరికి అయితే వచ్చేసినాం. అసలు నిజంగా అందరికి అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? నాకు తెలిసైతే అసలు ఎవ్వరికి కనిపించదు. బట్ అవి రెండు పక్క పక్కనే ఉంటాయంట. వశిష్ఠ మహర్షి అండ్ ఆయన భార్య పేరు అరుంధతి అన్నమాట. వాళ్ళిద్దరూ చాలా కలిసి ఉండే అంట. ఎందుకంటే వాళ్ళు పెళ్ళైన వెంటనే మన వశిష్ఠ మహర్షి తన చేతిలో ఉన్న కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడనమాట. తను ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్తాడంట. సో చాలా ఇయర్స్ అవుతుంది కానీ తను మాత్రం తిరిగి రాడు. కానీ ఆమె మాత్రం ఇంకా వేరే ఎవ్వరిని చూడకుండా తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుండే. సో ఇంకా వేరే వాళ్ళందరూ కలిసి ఆయనను వెతికి తన ముందుకు తీసుకొచ్చి నిల్చోబెడతారు. అప్పుడే తను ఆయన వైపు చూస్తుంది, వశిష్ఠ మహర్షి వైపు. సో తను చాలా గ్రేట్ అని అరుంధతి. సో వాళ్ళలాగే అందరూ ఉండాలని చెప్పి మనకి అరుంధతి నక్షత్రం అనేది చూపిస్తారంట. ఇది నాకు తెలిసిన స్టోరీ. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. సో ఈవెంట్స్ అన్ని అయిపోయి ఇంటికి వెళ్ళినాక ఇంకా స్టార్ట్ చేసినాం చూడండి డాన్స్. ఫుల్ డాన్స్ చేసినాం. మీరే చూడండి ఇంకా ఎట్లుందో. సో ఈ రోజే రిసెప్షన్ అన్నమాట. ఫైనలీ ట్రెడిషనల్ ఈవెంట్స్ అన్ని అయిపోయాక ఒక 2-3 డేస్ గ్యాప్ వచ్చింది రిసెప్షన్ కి. సో ఇంకా ఫైనలీ ఈ రోజు అయితే రిసెప్షన్. అండ్ ఈ రోజుకి ఇదే నా అవుట్ఫిట్ అన్నమాట. సో సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండాలనుకున్నాను నా లుక్. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన ఎంట్రీ వే అన్నమాట. సింపుల్ డెకార్ అండ్ చాలా ఎలిగెంట్ గా అనిపించింది నాకు చూడడానికి. సో బాగుంది. ఇంకా రిసెప్షన్ ఎలా జరుగుతుందో చూసేద్దాం రండి. అండ్ లోపలికి వెళ్ళగానే అప్పుడే ఎంట్రన్స్ అవుతుంది అనమాట అన్న వదినది. చాలా గ్రాండ్ గా జరిగింది ఎంట్రన్స్ అయితే. అండ్ ఫస్ట్ అయితే వీళ్ళు ఒక కపుల్ డాన్స్ చేసిండ్రు, సూపర్ చేసినారు.
ఇంకా ఫుల్ గా డాన్సెస్ తో అయితే ఈవెంట్ ఎండ్ అయిపోయింది అనమాట. చూసేయండి డాన్సెస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పండి.